మా స్క్రిప్ట్ రెడీనా? స్క్రిప్ట్ రెడీ అయిపోయిందా సార్? స్క్రిప్ట్ రెడీ అయింది సార్. ఓపెన్ చేస్తే మన హీరోకి అయితే ఒక 20 గన్నులు, అంతేకాకుండా 30-40 బాంబులు అని రెడీ చేసుకోరు సార్ మీరైతే ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు చెప్పే స్టోరీ మామూలు స్టోరీ కాదు సార్, అసలు మీకైతే మైండ్ పోద్ది సార్. ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకైతే ఒక గ్యాంగ్ ఉంటుంది సార్. ఆ గ్యాంగ్ పేరు ఆలీబాయ్ అనేటువంటి ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ చూస్తే పోలీసులకు భయం అవుతుంది. ఎప్పుడెప్పుడు పట్టుకోవాలంటే వాడైతే దొరకడు, ఇండియాకి రాడు. ఇండియాకి వచ్చినా కానీ ఎస్కేప్ అయిపోతూ ఉంటారు సార్. వాళ్ళకి యాంటీ గ్యాంగ్ అని వేరే గ్యాంగ్స్ ఉంటాయి, చిన్న చిన్న గ్యాంగ్స్. మళ్ళీ ఆ చిన్న చిన్న గ్యాంగ్స్ ఇంకా గొడవలు అయ్యే వేరే గ్యాంగ్స్ ఉంటాయి. అలా ఉండగానే మనకైతే హీరో అయితే ఎప్పుడు వస్తాడు, ఏం సంగతి అని చెప్పి ఇక్కడే మనమైతే ప్లాన్ చేయాలి సార్. ఓకే అమ్మా, మరి హీరో ఎప్పుడు వస్తాడు? హీరో షార్ట్ ఎట్టుంటుంది సార్? ఇప్పుడు హీరో వచ్చేసరికల్లా ఎట్టు వస్తాడంటే, అక్కడి నుంచి కూరగాయల బండ్లు అవన్నీ పోతూ ఉంటాయి సార్. పోతుంటే విలన్స్ అందరు పోతూ ఉంటారు. అక్కడనే కొంచెం టర్నింగ్ కాగానే ఆ బండ్లు గుద్దుకొని ఆ కూరగాయలన్నీ ఇట్లా పైకి లేచి అప్పుడు ఈ హీరో వస్తాడు సార్. మామూలుగా ఉండదు ఈ హీరోదైతే. మనమైతే అసలు మీరు ఇంతవరకు కూడా చూడండి షార్ట్లు అయితే నేనైతే పెట్టబోతున్నా సార్ మూవీలో వచ్చేసరికల్లా. ఓకే అమ్మ, తర్వాత ఏమవుతుంటుంది సార్? ఎట్లుంటుందంటే నెక్స్ట్ వచ్చేసరికల్లా మన హీరో అయితే మీకైతే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇస్తా సార్. నేనైతే ఈ మూవీ ఇది కథ చెప్పే దాంట్లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇస్తా. ఆ ట్విస్ట్ ఏంటంటే మీకైతే తర్వాత రివీల్ చేస్తా సార్. ఇదంతా నడుస్తూనే ఉంటుంది. తర్వాత మన ఆలీ గారు అయితే మనకైతే మెయిన్ అనమాట. అంతేకాకుండా మన బ్రహ్మానందం గారు కూడా మెయిన్ మనకి. ఎందుకంటే బ్రహ్మానందం గారు సెకండ్ హీరో అనమాట మూవీలో. బ్రహ్మానందం గారు మొత్తం ఆయన ఉంటేనే మనకైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఆలీలు వస్తుంటారు కాబట్టి బ్రహ్మానందం గారు కామెడీ. కాకపోతే ఇప్పుడు మన ఆలీ గారు గుండు యాడ్ చేసి వాళ్ళిద్దరి మధ్య అక్కడక్కడైతే కొంచెం ఫన్ జనరేట్ చేసా. ఏంటమ్మా ఈ కామెడీ మొత్తం నడిస్తే మూవీ హిట్ అయిద్దంటావా? హిట్ కొడుతుంది అంటావా? నాకైతే నమ్మకం లేదు. నాకైతే ఇప్పటివరకు అయితే కొంచెం అయితే క్లారిటీ రాలే. ఏదో ట్విస్ట్ అంటున్నావు, ఇది అంటున్నావు, ఏం జరుగుతుంది అసలు సార్? ఇదంతా ఆలీ గారి కామెడీ అదంతా నడుస్తూనే ఉంటుంది. నడిచిన తర్వాత మన హీరో అయితే మెయిన్ పాత్ర అయితే పోషిస్తాడు. అదంతా కూడా ఆడియన్స్కి అందరికి కూడా ఎవరు రివీల్ చేయను. ఇప్పుడే నేనైతే లాస్ట్లో రివీల్ చేస్తా దాన్ని అయితే. ఇప్పటివరకు అయితే సస్పెన్స్ ఉంచుతాను దాన్ని అయితే. అయితే ఇలా నడుస్తుండగానే ఒక పోలీస్ కమిషనర్ ఉంటాడు. ఆయనకి హీరోయిన్ మీద కన్ను ఉంటుంది సార్. హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా మన హీరోకి కూడా హీరోయిన్ అయితే జిమ్లో చూస్తాడు. హీరోయిన్ కూడా కొంచెం లవ్ చేయనట్టుగా చూస్తుంది. ఇద్దరు లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకున్న తర్వాత మన హీరో అయితే హీరోయిన్ అయితే ప్రేమిస్తున్నానని అయితే ఎక్కడైతే చెప్పడు సార్. ఇదే ఒక మామూలు ట్విస్ట్ అన్నమాట. ఎందుకంటే హీరోయిన్కి ఇష్టం ఉంటుంది చాలా, కానీ హీరో మాత్రం ఎక్కడ చెప్పడు. లాస్ట్కి హీరోయిన్ ఎట్లా ఓపెన్ అయ్యి హీరోయిన్ అయితే చెప్తుంది. పోలీస్ ఆఫీసర్కి అయితే మనోడైతే ఒకటైతే ఇస్తాడనమాట, ఒక డైలాగ్ అయితే చెప్తాడు. చెప్పగానే పోలీస్ ఆఫీసర్కి అయితే ఏమర్థం కాదు, ఆడియన్స్ కూడా ఏమర్థం కాదు. ఇదైతే ఒక ట్విస్ట్ అనుకోవచ్చు సార్. ఇన్ని ట్విస్టులు పెడుతున్నాం, అసలు ట్విస్ట్ ఏంది, ఏ సంగతి రివీల్ చేయమ్మా కొంచెం. మనమైతే మహేష్ బాబుని పెట్టి తీస్తున్నాం. ఈ సినిమా తర్వాత బిగ్గెస్ట్ హిట్ కావాలి మూవీ. అంతేకాకుండా అసలు మహేష్ బాబు గారు ఆడియన్స్ అయితే ఇంకా గెయిన్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. మీరైతే నమ్మకం పెట్టుకోండి సార్, గుండెలు మీద చేసుకొని పెట్టుకోండి సార్. ఈ మూవీ తర్వాత అయితే మహేష్ బాబు గారిని అయితే ఒక రేంజ్కి అయితే తీసుకుపోతుంది సార్. నేను అయితే ఆ కమిషనర్ని చూస్తే కోపం ఉంటుంది అనమాట మహేష్ బాబు గారికి. అంతేకాకుండా మహేష్ బాబు గారు అయితే ఇది ఇలా నడుస్తుండగానే మహేష్ బాబు గారి ఆ జిమ్లో ఉన్న హీరోయిన్ జిమ్లో ఉంటుంది కదా సార్. ఆ జిమ్లో ఉంటే ఆ జిమ్ము హెడ్ని అయితే చంపేస్తారు సార్ విలన్స్ అయితే. చంపేయగానే అప్పుడు మన హీరో అయితే ఎంట్రీ ఇస్తారు సార్. ఇప్పుడే మెయిన్ ట్విస్ట్ సార్. ఈ ట్విస్ట్ ఏంటంటే అసలు మామూలు ట్విస్ట్ కాదు ఇది. అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా షేక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే అక్కడ వచ్చింది ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్ సార్. ఆ పోలీస్ ఆఫీసర్ అండర్ గ్రౌండ్లో డ్యూటీ చేస్తారు సార్. అండర్ గ్రౌండ్ పోలీస్ ఆఫీసర్ ఆయన. అప్పుడైతే ఆ పోలీస్ కమిషన్ ఆఫీసర్ ఉంటారు సార్. వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు అందరి ముఖాలు షేక్ అయిపోతాయి సార్. అంతేకాకుండా మన హీరో దానికన్నా ముందే ప్లాన్ చేసుకొని ఆలీబాయ్ని అయితే ఇండియాకి రప్పిస్తాడు. ఆలీబాయ్కి కూడా ఏమర్థం కాదనమాట, ఈయన పోలీస్ ఆఫీసర్ ఏంది అని చెప్పి ఎవరు ఏమర్థం కాదనమాట. అలా నడుస్తుంటుంది. అది మెయిన్ ట్విస్ట్ అనమాట. దాని తర్వాత ఒక్కొక్కరిని కొడతారు సార్. ఆలీబాయ్ని చంపడం మామూలు చంపడం కాదు, పోలీస్ ఆఫీసర్ కూడా చుక్కలు చూపెడతారు సార్. ఇంకా దాని తర్వాత హీరో వీళ్ళందరూ కలిసిపోతారు సార్. ఓకే అమ్మా, నాకైతే స్టోరీ అయితే బాగా నచ్చింది. ఈ మూవీ అయితే హిట్ అయిద్ది అనుకుంటున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.